బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేస్తే ఐటీ ఇండస్ట్రీలో జాబ్ వస్తుందా? జాబ్ వస్తే ఎటువంటి జాబ్ వస్తుంది? ఎంత ప్యాకేజ్ ఉంటుంది? ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట. ఈ వీడియోలో దీని గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రత్యూష యానంపూడి. మీకు కనుక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి, నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మీ క్వెరీ నాకు తెలియజేసి నా నుంచి ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ యూస్ చేసి నా క్యాలెండర్ లో ఒక పర్టికులర్ టైం స్లాట్ ని మీరు బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైం జోన్ లో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ తెలుసుకుని మీకు అందరికన్నా ఒక బెస్ట్ సొల్యూషన్ ఏదైతే మీ కెరీర్ కి హెల్ప్ అవుతుందో అది నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ సర్వీస్ ఆప్ట్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీ అందరికీ తెలిసిన విషయమే, బీఎస్సీ గ్రాడ్యుయేషన్ ఆర్ 3 years డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళకి డైరెక్ట్ గా ఐటీ కంపెనీలో జాబ్ రావడం అనేది చాలా కష్టం. 99% ఏ ఐటీ ఇండస్ట్రీ కూడా 3 years గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కలిగించదు అనమాట. మోస్ట్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. అయితే డిగ్రీ చేసిన వాళ్ళకి అసలు జాబే రాదా అని అంటే కనుక వస్తుంది. ఎందులోని నాన్ ఐటీ సెక్టర్ లో వస్తుంది అనమాట. సో అండ్ ప్యాకేజ్ పరంగా చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ చేసే 4 years డిగ్రీ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే 3 years డిగ్రీ చేసే వాళ్ళకి ప్యాకేజ్ అనేది చాలా మినిమం గా ఉంటుంది. వీళ్ళకి స్టార్టింగ్ వచ్చి 3.5 తో స్టార్ట్ అయితే కనుక వీళ్ళకి 2.7, కొన్ని కేసెస్ లో వర్స్ట్ కేసెస్ లో 2 lakhs కూడా ఉంటుంది అనమాట. అయితే మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలక్క? కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలా అని అంటే అవసరం లేదు. అందరికీ అవసరం లేదని చెప్పను. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియో దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. సో ఏంటంటే, భవానీ అని చెప్పి ఒక గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయి, తను డిగ్రీ చేసింది అనమాట. బీఎస్సీ డిగ్రీ చేసింది. డిగ్రీ చేసిన ఈ అమ్మాయి అందరిలానే జాబ్ మార్కెట్ లోకి వెళ్ళి జాబ్ సెర్చ్ చేస్తుంది అనమాట. సెర్చ్ చేసినప్పుడు దీనికి ఆపర్చునిటీస్ చూసుకుంటే అన్ని కూడా నేను చెప్పినట్టు మినిమం ప్యాకేజ్ తోటి నాన్ ఐటీ రిలేటెడ్ జాబ్సే కనిపించాయి. సో ఈ టైంలోని ఎట్రా కెరియర్ ఎలా పోతుంది, ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు దీనికి ఎక్కడో యూట్యూబ్ లోని ఇలాగ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి జాబ్ రావడం లాంటి ఒక వీడియో అయితే చూసిందంట. ఆ వీడియో చూసిన తర్వాత తను ఇన్స్పైర్ అయింది. 10 years గ్యాప్ ఉన్న వాళ్ళకే జాబ్ వచ్చినప్పుడు నేను 2023 పాస్డ్ అవుట్ ని, నాకెందుకు జాబ్ రాదు అని అనుకుంది. అనుకుని తను 2022 పాస్డ్ అవుట్ అనమాట. సారీ, తనకి ఎందుకు జాబ్ రాకూడదు అని అనుకుని తను ఏం చేసిందంటే, సేమ్ ఆ అమ్మాయి ఏదైతే ఫాలో అయింది నేను అదే ఫాలో అవుదాము. సో మెయిన్ గా మన సైడ్ నుంచి ఉన్న డ్రాబ్యాక్ ఏంటి? డిగ్రీ చేసాం. డిగ్రీ చేస్తే మనల్ని కూడా ఐటీ లైక్ 4 years డిగ్రీతో మనల్ని కూడా కంపేర్ చేసుకునేటప్పుడు ఈక్వల్ గా లేదు కదా డిగ్రీ వైజ్. సో నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఏమనిపించిందంటే, స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి. మార్కెట్ లోని ఏదైతే ట్రెండింగ్ ఉండిందో ఆ స్కిల్స్ నేను అప్గ్రేడ్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్ గా జాబ్ వస్తుంది కదా అన్న ఒక ఆలోచన తనకు వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే ఏం స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు అందరూ చెప్పినట్టు డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఇదే తన మైండ్ లోకి వచ్చింది అనమాట. సో తిను కూడా ఎందుకు నేను డేటా సైన్స్ మీద ఒక ఛాన్స్ ఇవ్వకూడదు, లేకపోతే ఒక ట్రై చేయకూడదు అని చెప్పి ఓడిన్ స్కూల్ ని ప్రిఫర్ చేసింది. సో అయితే తను ఓడిన్ స్కూల్ ప్రిఫర్ చేసినప్పుడు యాజ్ అందరూ చేసినట్టే తను రిక్వెస్ట్ ఫర్ ఏ కాల్ షెడ్యూల్ చేసుకుంది. ఒక ఇన్స్ట్రక్టర్, ట్రైనర్ ఎవరైతే ఉన్నారో తన డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేశారంట. తను అడిగిన ప్రతి డౌట్ ని క్లారిఫై చేసిన తర్వాతనే ఓకే ఇది బెస్ట్, ఇందులో జాయిన్ అవుదాం, నుయ్యో గొయ్యో ఒకసారి తేల్చుకుందాం అని చెప్పి తను డేటా సైన్స్ కోర్స్ లో జాయిన్ అయింది. డేటా సైన్స్ కోర్స్ లోని ఈ అమ్మాయి చెప్పింది ఒకే ఒక్క మాట ఏంటంటే, ఇన్స్ట్రక్టర్స్ 100% ఎఫర్ట్ పెట్టి మనకి నేర్పిస్తారు. మనకు నేర్పించినప్పుడు మనం ఎంత నేర్చుకుంటున్నాం, దాన్ని ఇంకా ఎలాగ అప్డేట్ చేసుకుంటున్నాం, దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్న దానిపైన డిపెండ్ అవుతుంది మనకు జాబ్ వచ్చేది రాంది అని చెప్పి ఈ అమ్మాయి అనింది అనమాట. తను 6 months కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ట్రయల్ చేసిందంట. జాబ్ ట్రయల్ చేసినప్పుడు 1 or 2 చేసిన తర్వాత తను బ్రేక్ తీసుకుంది. దీనికి జాబ్ అనేది కోర్స్ అయిపోయిన 1 year తర్వాత వచ్చింది. వెంటనే రాలేదు, 1 year తర్వాత వచ్చింది. అయితే ఎందుకు నీకు 1 year తర్వాత వచ్చింది, నీకు ఎందుకు వెంటనే ప్లేస్మెంట్స్ ఇవ్వలేదు, ఓడిన్ స్కూల్ వాళ్ళు ప్లేస్మెంట్స్ చూపించట్లేదా అని చెప్పి అడిగినప్పుడు తను ఒకటే అంది, లేదు ప్లేస్మెంట్స్ అనేవి ఎవ్రీ మంత్ వస్తాయి, బేస్డ్ ఆన్ మన ప్రొఫైల్ మనం ప్లేస్మెంట్ సెల్ కి పంపిస్తుంటారు. నేను నా స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుని నాకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిన తర్వాతే నేను వెళ్ళాలి అని అనుకున్నాను. సో అందుకోసమే నేను 1 year టైం తీసుకున్నాను. ఈ 1 year లోనే నేను నా సెల్ఫ్ గ్రూమింగ్ అనేది నేను ప్రాక్టీస్ చేసుకుని అట్ ద టైం ప్యారలల్ గా నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను.
ప్రాజెక్ట్స్ చేసినప్పుడు నాకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయిన వితిన్ 1 డేలోనే, ఏ రోజైతే నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యానో అదే రోజు నాకు వాళ్ళు నువ్వు సెలెక్టెడ్ అమ్మా అని చెప్పారు. ఇప్పుడు నేను కంపెనీలో జాయిన్ అయిపోయాను అని చెప్పింది. అందుకోసం అని చెప్పి నేను ఎప్పుడైనా డేటా సైన్స్ కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలా అని అడిగినప్పుడు ఓడిన్ స్కూల్నే ప్రిఫర్ చేస్తున్నాను. ఓడిన్ స్కూల్లో మాత్రమే మనకి live instructor LED course, project based learning, mock interviews, a dedicated job application portal. వీళ్ళ దగ్గర 500 ప్లస్ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. కోర్స్ హైలైట్స్ వచ్చేసరికి 115 ప్లస్ లైవ్ సెషన్స్, 530 ప్లస్ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230 plus assignments and projects, 60 plus practice and aptitude test, live doubt clarification, labs for hands-on practice, job portal with 100 plus jobs, flexible EMI options. ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కెరియర్ సర్వీసెస్ అని చెప్పి కమ్యూనికేషన్ అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, 100 plus jobs available on our placement portal, workshops on workplace behavior. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసరికి 25th May 2024 స్టార్ట్ అవబోతుంది. ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లోని ఓడిన్ స్కూల్ అని చెప్పి లింక్ ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అని చెప్పి క్లిక్ చేయొచ్చు అనమాట. ఆ రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ ఆప్షన్ లోని మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అండ్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసి రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అని చెప్పి మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఓడిన్ స్కూల్ నుంచి ట్రైనర్ ఆర్ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కాల్ వస్తుంది అనమాట. ఆ కాల్లో మీరు మీకు డేటా సైన్స్ పైన ఉన్న అన్ని రకాల డౌట్స్ ని క్లారిఫై చేసుకున్న తర్వాతే ఆ కోర్స్ మీకు సూట్ అవుతుంది అనుకుంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. కోర్స్ ఫీ వచ్చేసరికి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆప్షన్ 1 వచ్చేసరికి డైరెక్ట్ పేమెంట్. కోర్స్ ఫీ వచ్చేసరికి 75,000 ప్లస్ జిఎస్టీ. ఎర్లీ బోర్డ్ ఆఫర్ కింద 10,000 ఇస్తున్నారు. హరీ ఆఫర్ ఓన్లీ ఫర్ 100 సీట్స్. సో ఈ 100 సీట్స్లో మీరు ఒకరు అవ్వాలంటే కనుక రిజర్వ్ యువర్ సీట్ ఎట్ 5,000 ప్లస్ జిఎస్టీ. వీళ్ళ దగ్గర ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్ స్టార్టింగ్ ఎట్ 6,392 అండ్ ఈఎంఐ ఆప్షన్స్ వచ్చేసరికి 3 months, 6 months, 9 months, 12 months ఉండింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి పే ఆన్ సక్సెస్. ఈ పే ఆన్ సక్సెస్ అనేది 40,000 ప్లస్ జిఎస్టీ పే చేయాలి. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉండిందో అది 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీజీ. అంటే మీరు ప్లేస్మెంట్స్లోని ఎదురునైనా సెలెక్ట్ అయితే మీకు వచ్చిన ఆఫర్లో నుంచి 10% అనేది వాళ్ళకి పే చేయాలి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.